ఎక్కడో మంట పుడితే ఇక్కడ వేడి పుడుతుంది అంటే సెగ ఇక్కడ తగులుతుంది. మరి సెగ తగులుతుందనే విషయం అందరికీ తెలిసిందే. కాకపోతే ఎక్కడో మంటలు పుడితే మనకు సెగ తగలని వెంటనే నిర్లక్ష్యంగా ఉన్న ధోరణి ఈరోజు భారతదేశంలో గ్యాస్ కొరతకు, డీజిల్ పెట్రోల్ కొరతకు, ఆందోళనకు కారణమవుతుంది. ఎన్నటి వరకు మనకెందుకులే, అసలు ఆ దేశంలో జరుగుతుంది కదా మనకెందుకులే అని అనుకుంటే ప్రస్తుతం ఆ సెగలే ఇక్కడ బాగా నిప్పుల్లా మండుతున్నాయి గ్యాస్ రూపంలో. మరి గ్యాస్ను మరి ఏ విధంగా కొరత తీర్చాలో, ఆ కొరతను అధిగమించడానికి చేసే ప్రయత్నాలు ఏమిటో మరి భారత ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది. అయితే ముందుగా అనుకున్నట్టుగా మరి ఇరాన్తో సత్సంబంధాలు నెలకొని ఉంటే ఈ విధమైన సమస్య వచ్చేది కాదు. కానీ ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధానికి ముందు కొన్ని గంటల ముందే మన దేశ ప్రధాని మరి ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళి మరి దాదాపుగా కరాచలనం చేసి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పొచ్చారేమో అన్న అనుమానాలు కలుగుతున్నాయి అప్పట్లో. మరి ఇప్పుడు యుద్ధం మొదలై దాదాపుగా 15 రోజులు చెరువుగా వస్తుంది. మరి 10 రోజులకే మన భారతదేశంలో ఆ యొక్క ఇరాన్ యొక్క యుద్ధ ఎఫెక్ట్ ఏమిటో మనకు తెలియవచ్చింది. అంటే ముందస్తు జాగ్రత్త చర్యలు, అసలు సరైనటువంటి విదేశాంగ విధానం అనేది లేకపోవడం వల్లనే ప్రస్తుతం భారతదేశంలో ఈ యొక్క డీజిల్, గ్యాస్ కొరతకు ప్రధాన కారణమైంది. మొత్తానికి భారతదేశానికి సంబంధించినటువంటి మొత్తం పెట్రోలియం ఉత్పత్తుల్లో అంటే ఎల్పిజి కానివ్వండి, ఎల్ఎన్జి కానివ్వండి, డీజిల్, పెట్రోల్ ఇవన్నీ కానివ్వండి దాదాపుగా ఈ యొక్క ఇరాన్ సమీపంలో ఉన్నటువంటి ఈ యొక్క హర్మోజ్ జలసంధి ద్వారానే మన దేశానికి మరి ఆసియా దేశాలకు ఈ యొక్క రవాణా జరుగుతుంది. అయితే హర్మోజ్ జలసంధి ఇరాన్ యుద్ధ విషయంలో పెడచెవిన పెట్టినటువంటి మన విదేశాంగ విధానం, మన ప్రస్తుత పాలకులు చేసినటువంటి ఈ యొక్క దౌర్భాగ్యం ఫలితంగానే భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజలు ఈరోజు గ్యాస్ కోసం మరి బార్లు తిరగాల్సి వస్తుంది. ఇప్పటికే అన్ని రాజకీయ పక్షాలు, బీజేపీ దాని ఎన్డీఏ కూటమి పక్షాలు మినహా మిగతా అన్ని రాజకీయ పక్షాలు సైతం ఇప్పుడు ఈ యొక్క గ్యాస్ కొరతకు సంబంధించి ఆందోళన వ్యక్తమయ్యాయి. మరి పార్లమెంట్ సాక్షిగా మరి కాంగ్రెస్ పార్టీ నాయకురాలు మరి ప్రియాంక గాంధీ మరి పార్లమెంట్ ఎదురుగానే ఈ యొక్క గ్యాస్ ధరల పెంపుదల, గ్యాస్ కొరతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మరి భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ప్రపంచంలో అన్ని దేశాలు కూడా ప్రస్తుతం ఈ యొక్క ఎల్పిజి, గ్యాస్ కొరత అనేది తీవ్రంగా ఉంది. దీనికి ప్రధాన కారణం ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధోన్మాద కారణం అనుకోవచ్చు. కాబట్టి యుద్ధం చేసింది మాత్రం ఇజ్రాయెల్, అమెరికానే. ఇరాన్ యుద్ధం చేయలేదన్న విషయాన్ని మనం ఇక్కడ స్పష్టంగా గమనించాలి. ఎందుకంటే ఇరాన్పై దాడి చేసింది ఇజ్రాయెల్, అమెరికా కానీ మరి ఇరాన్ దాడి చేయలేదు. మరి చాలామంది మరి ఇరాన్ ఈ యొక్క గల్ఫ్ దేశాలపై దాడులు చేస్తుంది, ఇది చాలా ఆందోళన కలిగించే విషయం అంటారు. మరి గల్ఫ్ దేశాల్లో మరి ఆందోళన కలిగించడానికి ప్రధాన కారణం ఆ యొక్క గల్ఫ్ దేశాలు చేసుకుంటే స్వయం కృపదారులని చెప్పవచ్చు. ఎందుకంటే గల్ఫ్ దేశాల్లో అమెరికా సైనిక స్థావరాల్లో ఏర్పాటు చేసుకోవడానికి తమ సారాలను వినియోగించి ఇరాన్పై దాడి చేయమని ప్రోత్సహించింది ఎవరు? గల్ఫ్ దేశాలే. అంటే సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, బహ్రెయిన్ ఈ దేశాలన్నీ కూడా మరి ఇరాన్పై యుద్ధానికి అమెరికాకు, ఇజ్రాయెల్కు వంత పాడాయి, స్థలాన్ని ఇచ్చాయి, సైనిక స్థలాలు నెలకొనడానికి ఇచ్చాయి. మరి ఈరోజు మా పైన దాడులు జరుగుతున్నాయి, మరో ఇరాన్ చేసినటువంటి అన్యాయం అంటూ అనడం ఎంతవరకు సమంజసం? ఆ రోజే మొట్టమొదటిగానే ఇరాన్ అంటే దివంగత ఖుమేని చెప్పారు, ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేయబోదు. ఇరాన్ తన అణుశక్తిని కేవలం దేశ ప్రజల కోసం, దేశంలో ఉత్పత్తి చేయడం కోసమే, దేశంలో ఉన్నటువంటి వనరుల కోసమే తప్ప పూర్తిగా ఏక అణ్వాయుధాలు ఇస్లాంకు తీవ్రంగా వ్యతిరేకమైన విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు. కావాలంటే తనిఖీలు చేసుకోమన్నారు. మరి ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ మరి తనిఖీలు చేసింది. ఇరాన్ ఏ విధమైన అణ్వాయుధాలు తయారు చేయడం విషయాన్ని కూడా మరి స్పష్టం చేసింది. మరి ఈ నేపథ్యంలో మరి ఇజ్రాయెల్, మరి అమెరికా తన గుత్తాధిపత్యం కోసం అంటే ఇరాన్లో ఉన్నటువంటి చమురు నిల్వలను దోచుకోవడం కోసం ఏకంగా ఎలాంటి ముందస్తు చర్యలు లేకుండా చర్చలు జరుగుతుండగానే ఈ యొక్క దాడి చేసింది. ప్రస్తుతం ఆ దాడి ఫలితమే ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క ఎఫెక్ట్ కనిపించింది. అందుకే దాదాపుగా అన్ని దేశాలు, దాదాపుగా 100కు పైగా దేశాలు ఈ యొక్క యుద్ధ ప్రభావంతో విలువిల్లాడిపోతున్నాయి. పెరిగిన గ్యాస్ ధరలు, అలాగే విద్యుత్ ఉత్పత్తి కూడా మరింత పెరిగిపోతుంది. ఎందుకంటే గ్యాస్ కొరత ఏర్పడంతో జనాలు ఇక విద్యుత్ వినియోగాన్ని వినియోగిస్తున్నారు. దీంతో విద్యుత్ వినియోగం తీవ్రంగా పెరిగిపోయింది. రాబోయే రోజుల్లో ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రం ప్రపంచం మరింత ఆర్థిక వ్యవస్థలో అస్తవ్యస్తమయ్యే అవకాశం ఉన్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం గ్యాస్ కొరత లేదన్న విషయాన్ని స్పష్టం చేసే ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో భాగంగా ప్రకటనలు కూడా విడుదల చేసింది. అంటే గ్యాస్కు ఎలాంటి ఇబ్బంది లేదన్న విషయాన్ని కూడా
మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఈ నేపథ్యంలో మరి విపక్షాలు సిపిఐ నాయకులు నంద్యాల జిల్లా కేంద్రంలో ఇక పెంచిన గ్యాస్ ధరను తగ్గించాలని, అలాగే పెంచిన గ్యాస్ ధరను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని కోరుతూ సిపిఐ మహిళా విభాగం ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆందోళన నిర్వహించారు. మరి ఈ ఆందోళనలో సిపిఐ నాయకులు, మహిళా నేతలు ఏమన్నారు మీరు చూడండి. కుటుంబ పరిస్థితులు ఇప్పుడున్న ధర రేట్లలో ఇప్పుడు కూడా గ్యాస్ కూడా లేకుండా ఆనాడు చంద్రబాబు నాయుడు మీకు పొగ రానియను, మీకు ఏం రానియను, మీకు అట్లేరగదని చెప్పి మా మీద ప్రేమలు చూపించి ఈ పొద్దు గ్యాస్కి అలవాటు పడినాం. టౌన్లో ఒక్కరికి కట్టె కొనడానికి కూడా అవకాశాలు లేకుండా ఉన్నాయి. ఇప్పుడు ఈ గ్యాస్ ఇంత రేట్లు పెంచి ఈ పేదవాళ్ళకు డబ్బులను తీసుకొచ్చి అండగడుతున్నారు. వాళ్ళు ఏం తింటారు ఆడపిల్లలతో? పిల్లలు స్కూల్లో పంపించారా 7 గంటలకే? స్కూల్లో ఇచ్చిన పొజిషన్లు ఇప్పుడు మీకు ఇంత గ్యాస్ ధర పెంచితే మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు మీకేమన్నా కొంచెమంది అర్థమంది ఆడళ్ళ గురించి నువ్వు ప్రేమ చూపిస్తున్నావా, ఖర్చు చూపిస్తున్నావా? ఆడపిల్లలకు 1500 వేస్తానని చెప్తే ఇంతవరకు అది కూడా లేదు. కాకపోతే మీరు ఆడళ్ళకి మీరు నష్టమే చేస్తున్నారు తప్ప లాభం చేయడం లేదు. దయచేసి మీరు అన్ని దృష్టిలో పెట్టుకొని కొంచెం మన ఆంధ్రప్రదేశ్ను దాన్ని మీరు కాపాడమని చెప్పి మేము కోరుతున్నాం. అక్కడ మీరు మోడీ గారికి కొత్త అయిపోయినారు కాబట్టి ఈ పొద్దు రోజుల్లో ఇన్ని కుటుంబాలు ఇంత భంగమైపోతున్నాయి రోడ్ల మీద పడి. ఒక్కసారి మీరు విమానాన్ని చూడండి, ఎట్లా కింది మించి పల్లెలు వీళ్ళని ఎట్లా మునిగిపోతున్నారు. కట్టెలు లేక, పొగలు లేక, ఏం లేక ఇప్పుడు ఈ గ్యాస్ మీద అలవాటు పడి పోలేక పిల్లలు ఉపాసం పంపిస్తున్నారు. దయచేసి మీరు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చామని చెప్పి ఎప్పుడే మేము మా ఆంధ్రప్రదేశ్ మహిళా సంఘం నుంచి మేము కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వము పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలని, అదేవిధంగా స్థానిక డీలర్లు కూడా కృత్రిమ గ్యాస్ను సృష్టించడం మానుకోవాలని చెప్పి ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఇవాళ ఏమంటే గత వారం రోజుల నుండి కేంద్ర ప్రభుత్వము యుద్ధమనే పూచితో ఇవాళ గ్యాస్ ధరలు ఉన్న బలంగా 60 రూపాయలు పెంచడం జరిగింది. ఎందుకంటే గత యూపీఏ 2 ప్రభుత్వ హయాంలో 450 రూపాయలు ఉన్న గ్యాసు 500 రూపాయలు చేసినందుకు ఇప్పుడున్న బీజేపీ నాయకులందరూ రోడ్డు మీద వచ్చి ఆ గ్యాస్ ధర తగ్గించాలన్నారు. కానీ ఇవాళ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం 12 ఏళ్ల కాలంలో ఇవాళ 1100 రూపాయలు దాటిపోయి తిరిగి 60 రూపాయలు పెరగడం జరిగింది. కానీ ఇప్పటికే నిత్యావసర ధరలు పెరిగి నిరుపేదలు కొనలేని తినలేని పరిస్థితుల్లో ఉంటే ఇప్పుడు యుద్ధం పూజ పెట్టి ఇవాళ గ్యాస్ ధరలు 60 రూపాయలు పెట్టడము ఎంతవరకు సబబని మేము సిపిఐ ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఇవాళ చూస్తున్నాం దేశంలో చాలా అల్లకొల్ల పరిస్థితులు ఉంది. ఇప్పటికే అనేక రకాల రేట్లు పెరిగిపోయి పెట్రోల్ డీజిల్ ఒక పక్క పెరిగిపోయింది, తిరిగి అనేక రకాల నిత్యావసర ధరలు పెరిగిపోయినాయి. కానీ ఈరోజు ఇప్పుడు కూడా మరీ తిరిగి 60 రూపాయలు పెంచడం అనేది ఇది దుర్మార్గమైన చర్య. ఎందుకంటే ఇందులో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉంది. రాష్ట్ర ప్రభుత్వము మహిళలకు అనేక రకాల వరాలు ఇస్తారు. కానీ ఈరోజు మహిళలు వంటి గ్యాస్ ధరల పెరిగితే ఏమాత్రం మాట్లాడకపోవడము సిగ్గుచేటు. ఇప్పుడైనా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వము ఇద్దరు కలిసి గ్యాస్ ధర తగ్గించాలా, లేని పక్షంలో ఈ రాష్ట్ర ప్రభుత్వమే ఈ పెంచిన గ్యాస్ ధరను వారే కట్టుకొని గతంలో ఉన్న ధరకు ఇవ్వాలని చెప్పి సిపిఐ. ఈ గ్యాస్ ధరలు ఏదో గ్యాస్ ధరతో వచ్చి కాదు, స్వయాన ప్రధానమంత్రి చేసిన తప్పు వల్లనే మన విదేశాంగ విధానం లోపాల వల్లనే ఇది గ్యాస్ ధరలు పెరగడం జరిగింది, గ్యాస్ కొరత రావడం జరిగింది. ముఖ్యంగా రష్యా నుంచి మనం సబ్సిడీ పైన ఈ గ్యాసు, పెట్రోల్ ఇవన్నీ మనకు అందేటివి. అయితే అమెరికా ఆంక్షలు పెడితే దానికి భయపడి దానికి తలొగ్గి నరేంద్ర మోడీ రష్యా నుంచి మేము కొనుగోలు చేయమని చెప్పడం, తర్వాత మళ్ళీ అమెరికా పర్మిషన్ ఇచ్చిందని చెప్పేసి రష్యా నుంచి తీసుకుంటామనడం, ఈ డ్రామాలు ఆడడంతో రష్యా మళ్ళీ రేట్లు పెంచడం జరిగింది. దీన్ని కేవలం నరేంద్ర మోడీ చేసిన తప్పు వల్లనే ఈ తప్పిదం జరిగింది.
ఈరోజు అంతర్జాతీయ సదస్సులలో అంతర్జాతీయ సమస్యలు చేసి ప్రధాని మోడీ గారు ఈ యొక్క గ్యాస్ బండను దుర్బండగా మార్చడం దుర్మార్గము. ఎందుకంటే దేశ ప్రధానిగా ఉండి కూడా గ్యాస్ ధరలు కానీ, చమురులు కానీ, పెట్రోల్ డీజిల్ కానీ నివారించలేని అసమర్థత ప్రధాని అని చెప్పుకోవాలి. ఎందుకంటే 145 దేశ ప్రజల భవిష్యత్తును ట్రంప్ చేతిలో పెట్టి ఆయన తమాషా చేస్తూ ఉన్నారు. ట్రంప్ ఏ విధంగా అయితే చెప్తాడో ఆ విధంగానే ఈ యొక్క మోడీ గారి ప్రభుత్వం కూడా నడుచుకుంటుంది. భారతదేశంలోని ప్రజలందరూ కూడా గమనించి సిగ్గుపడాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నారు. ఈ యుద్ధం పేరుతో యుద్ధం జరిగింది కరెక్టే, కానీ యుద్ధం ముసుగులో ఈ యొక్క గ్యాస్ బండను పెంచేసి 20 రోజుల ముందే 60 రూపాయలు పెంచడమే కాకుండా తీవ్ర సంక్షోభాలకి నెట్టడం జరిగింది. మరి ఈ ఆందోళన నేపథ్యంలో మరి ఖచ్చితంగా ప్రభుత్వం తక్షణ చర్యల్లో భాగంగా ఓ ప్రకటన కూడా విడుదల చేసింది. కావాల్సిన గ్యాస్ నిల్వలు ఉన్నాయని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరాన్ని, బ్లాక్ మార్కెట్ పట్ల ఆందోళన వద్దని, ఎవరైనా బ్లాక్ మార్కెట్ చేస్తే కఠినమైన చర్యలు కూడా తీసుకుంటామనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా హెచ్చరించింది. ఏమైతే మొత్తానికి కొరత మాత్రం సృష్టించారు. కేవలం 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 విదేశాంగ విధానంలో అవలంబించినటువంటి ద్వంద్వ నీతి, గతంలో నెహ్రూ పరిపాలనా కాలంలో ఆలీన విధానం, నాన్ అలైన్ మూమెంట్ విధానాన్ని అనుసరించి ఏ దేశాన్ని కూడా వంతపాడకుండా మన దేశం అంటూ ప్రత్యేక విధానాన్ని అనుసరించి మరి తటస్థంగా ఉండే విధానాన్ని అవలంబించి అన్ని దేశాలతో సంబంధాలు నెలకొనే ప్రయత్నం చేసింది అప్పటి ప్రభుత్వం. ఇప్పటి ప్రభుత్వం మాత్రం కేవలం రిమోట్ కంట్రోల్లో భారతదేశానికి మరి ఇతర దేశాలకు తాకట్టు పెట్టారన్నటువంటి రాహుల్ గాంధీ యొక్క విమర్శలు కూడా నిజమే అనిపించే విధంగా మరి ట్రంప్ యొక్క ఆంక్షలను మరి ఒప్పుకుంటూ ట్రంప్ ఆయిల్ ఇస్తేనే తీసుకోవడం, 30 రోజులకు మించి ఆయిల్ ఇవ్వలేమని చెప్పేసి మరి 30 రోజుల వరకు మరి ఆయిల్ కొనుగోలుకి రష్యా నుంచి అనుమతి ఇచ్చామన్నారు. అంటే దేశ సార్వభౌమత్వాన్ని ఎవరు తాకట్టు పెట్టారనే విషయాన్ని దేశ పౌరులు, ముఖ్యంగా మతోన్మాద ముసుగులు వేసుకుని తమ పార్టీ గొప్పదని చెప్పుకున్నటువంటి కొందరు నేతలు మాత్రం అసలైన వాస్తవాన్ని గుర్తించాలి. డీజిల్, పెట్రోల్ ఖచ్చితంగా కావాలంటే గల్ఫ్ దేశాలపై ఆధారపడాలి. అంటే ఇస్లామిక్ దేశాలపై తత్సంబంధాలు నెలకొనాలి. ఇస్లామిక్ దేశాలతో సంబంధాలు నెలకొనడం వల్ల భారతదేశానికి వనగుడి ప్రయాణం ఎంతో గొప్పదన్న విషయాన్ని ఇప్పటికైనా కళ్ళు మూసుకున్నటువంటి బత్తాయిలు, ముఖ్యంగా మతోన్మాద శక్తులు గుర్తించాలి. పెంచిన ధరలను తగ్గించాలి. డీజిల్, గ్యాస్ కొరత లేకుండా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవకాశం కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క బ్లాక్ మార్కెట్ను నియంత్రించే అవకాశం మరి రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉంది. ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలదే. మరి సిపిఐ నేతల మాటలు నిజమే కదా. గ్యాస్ సిలిండర్ల గురించి అనవసరంగా కంగారు పడి క్యూలలో నిలబడకండి. మన కూటమి ప్రభుత్వం ప్రతి ఇంటికి గ్యాస్ అందేలా అన్ని చర్యలు తీసుకుంటోంది. బుకింగ్ల మధ్య 25 మరియు 45 రోజుల వ్యవధిలో బుకింగ్ అనేది భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మాత్రమే. ఇది కేవలం పంపిణీని క్రమబద్ధీకరించడానికే. మన కూటమి ప్రభుత్వం ప్రతి గృహిణికి గ్యాస్ అందేలా నిరంతరం కృషి చేస్తోంది. నిల్వలు సరిపడా ఉన్నాయి కాబట్టి ఎవరూ భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదు. గ్యాస్ ఆఫీసుల వద్ద గంటల తరబడి నిలబడకండి. మీ ఫోన్ ద్వారా IVRS, ఆన్లైన్ లేదా వాట్సాప్ ద్వారా సులభంగా బుక్ చేసుకోండి. సిలిండర్ మీ ఇంటికే వస్తుంది. నిజం తెలుసుకోండి, నిశ్చింతగా ఉండండి. మన కూటమి ప్రభుత్వం మీకోసం సిద్ధంగా ఉంది. పుకార్లను నమ్మకండి.